రుద్రాభిషేకంతో అందించగా ఆ ఆకాశగంగా తీర్థాన్ని అర్చక స్వాములు హరిహి ఓం సహస్ర శీర్షా పురుషః అని పురుష సూక్తాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. హరిహి ఓం. బంగారు తాపడంతో ఉన్న సువర్ణ శంఖాభిషేకం పూర్తి కాగానే క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది. జియంగారు ఇచ్చే క్షీరములతో నిండిన శంఖాలను క్షీరపాత్రలను అర్చక స్వాముల వారు స్వీకరించి తదేక ధ్యానంతో క్షీరాభిషేకం చేస్తారు. కంటి శుక్రవారము గడియలేడింత కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. వేదవేత్తలు వేద పారాయణం చేస్తారు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్ని